మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు సందీప్ రెడ్డి వంగ చాలా ఉత్సాహంగా ఉన్నాడా? ఎందుకంటే చేతిలో రెబల్ స్టార్ ప్రభాస్ తో కమిట్ అయిన స్పిరిట్ మూవీ ఉంది. అది అవ్వాలి. అలానే యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా స్పిరిట్ తర్వాత మొదలవ్వాలనే కండిషన్ ఉంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ప్రాజెక్టు మీద సందీప్ రెడ్డి వంగ మరోసారి తనని కలవడం అంటే స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ కాకుండా కిరాక్ ప్రాజెక్టే పట్టాలెక్కేలా ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ టైటిల్ కిరాక్ అని లీకులు అందుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ ఓన్ ప్రొడక్షన్ హౌస్ అయిన భద్రకాళి పిక్చర్స్ కిరాక్ టైటిల్ రైట్స్ తీసుకుంది. డెఫినెట్ గా అది ఎన్టీఆర్ మూవీకే అన్న చర్చ మొదలైంది. అయితే 2000 కోట్ల కొరివితో 1000 కోట్ల కిరాక్ పోటీ పడే పరిస్థితి రాబోతుందా? ఎన్టీఆర్ మనసులో ఏముంది? గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ కాన్సెప్ట్ తో వచ్చే కొరివితో తలగొక్కునేదెవరు? దీపావళికి మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి సాలిడ్ షాక్ వేక్ రాబోతుందా? హావ్ ఎ లుక్. డ్రాగన్ సగం పైనే పూర్తయింది. సో తర్వాత నెల్సన్ దిలీప్, త్రివిక్రమ్, కొరటాల శివలో ఎవరితో తారక్ సినిమా చేస్తాడనే డిస్కషన్ మొదలైంది. దేవర 2 పట్టాలెక్కబోతున్నట్టు మొన్నే ఎన్టీఆర్ ఆర్ట్స్ అనౌన్స్ చేసింది. కాబట్టి దేవర 2 డిసెంబర్లో లాంచ్ అయ్యి సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవచ్చని తెలుస్తోంది. ఇలాంటి టైంలో కొరివితో పోటీ పడున్న కిరాక్ ప్రాజెక్ట్ అన్న మాట తూటాలా పేలింది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ మూవీ చేయబోతున్నాడు. లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రేరణతో మైథలాజికల్ యాక్షన్ డ్రామాకు కమిట్ అయ్యాడు. కాకపోతే ముందుగా దేవర 2 పూర్తి చేశాకే త్రివిక్రమ్తో సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. టైటిల్ మాత్రం కొరివి అన్న అనుమానాలకు కారణం ఆ టైటిల్ని త్రివిక్రమ్ టీం రిజిస్టర్ చేయించడం. అయితే ఇది సింగిల్ కొరివి కాదు, మల్టిపుల్ కొరివులు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. 3 భాగాలుగా ఈ మైథలాజికల్ డ్రామా ఉండబోతోందట. అందుకే తొందర లేదు, నిదానంగా ప్లాన్ చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించడం వల్లే దేవర 2 ప్రాజెక్టు ముందుకొచ్చిందని తెలుస్తోంది. అయితే దేవర 2 తర్వాత కొరివి మొదలైనా దానికి ప్యారలల్గా సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. దేవర 2 అయ్యేలోగా తను స్పిరిట్ షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత ఎన్టీఆర్తో తీయబోయే మూవీని మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే ఆ సినిమా టైటిల్ కిరాక్ అన్న ప్రచారం వెనుక ఆ టైటిల్ని సందీప్ రెడ్డి వంగ రిజిస్టర్ చేయటమే కారణం. ఏ సినిమా టైటిల్ ఏంటనేది ఎవరు అనౌన్స్ చేయకున్నా ఏ బ్యానర్లో ఆ టైటిల్ రిజిస్టర్ అయిందో దాన్ని బట్టే జనాలు అంచనాకు వస్తున్నారు. అలానే కొరివితో పాటు కిరాక్ ప్రాజెక్ట్ ప్యారలల్గా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేవర 2నే కాదు, డ్రాగన్తో పాటు ఎన్టీఆర్ ఇప్పుడు కమిట్ అయ్యే ఏ ప్రాజెక్టు కూడా ఒక్క భాగంగా వచ్చేది కాదని తెలుస్తోంది. హిట్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేసుకుంటే అదో సేఫ్ జోన్ అవ్వటం, లేదంటే కథాస్థాయి మరీ పెద్దదవ్వటంతో 2 భాగాలు లేదంటే 3 భాగాలుగా సినిమాలు ప్లాన్ చేసుకోవటం కామన్. అందుకే దేవర 2, కొరివి 1, 2, 3, కిరాక్ 2 భాగాలు, డ్రాగన్ 2 భాగాలు, ఇలా ఎన్టీఆర్ ప్రాజెక్టులన్నీ మల్టిపుల్ సీక్వెల్స్గా ప్లాన్ చేయటం ఫ్యాన్స్కి పండగ తెచ్చే అంశం. ఎన్టీఆర్కి సక్సెస్ని సేఫ్ సైడ్లో లాక్ చేసే విషయం.